కేంద్ర మంత్రిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రాజకీయాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వేమిరెడ్డికి ఛాన్స్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అండగా ఉన్నటువంటి పార్టీలకు మరిన్ని పదవులు ఇవ్వాలని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు అయితే ఉన్నాయి. ఖమ్మ నుంచి పెమ్మసాని, బీసీ నుంచి కింజారపు పదవులైతే వారికి ఉన్నాయి కేంద్ర మంత్రులుగా. ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వేమిరెడ్డి పేరును తెరపైకి తీసుకొస్తోంది కూటమి. ఇక జగన్కు రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేయాలని కూటమి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నెల్లూరు రాజకీయాల్లో ఒక సంచలనం ఏంటి? సడన్గా కేంద్ర మంత్రి వర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు బలంగా వినిపించడానికి గల రీజన్ ఏంటంటే కూటమి తన పేరునే ప్రధానంగా ముందుకు ఉంచడానికి గల కారణాలు ఏంటి? జగన్కు చెక్ పెట్టేటువంటి ప్లాన్ ఏనంటారా, లేకపోతే ఇతరత్ర వేరే రాజకీయ కోణంలో చూడొచ్చా దాన్ని? మురళి, నెల్లూరు రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నెల్లూరు రాజకీయాలన్నీ మొత్తం రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు సాధించే వైసీపీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి కీలక నాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరడం, టీడీపీ ఈ జిల్లా వ్యాప్తంగా 10కి 10 సీట్లు సాధించడం, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి గెలవడం కూడా జరిగింది. ఈ మొత్తం ఏదైతే నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే వేమిరెడ్డి దంపతులకు ప్రమోషన్ వస్తుంది, ఒకరు కేంద్ర మంత్రిగా మరొకరు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అదేవిధంగా అటు జనవరి నూతన సంవత్సరం వేడుకలు కావచ్చు, ఇటు సంక్రాంతి వేడుకల్లో కావచ్చు, వీరిద్దరి పేరు కూడా హాట్ టాపిక్ అయింది. ఏదైతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి, కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే రాబోయే ఎన్నికలు ఉన్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకుని మోడీ మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. కొత్త వారిని తీసుకోవాలని ఇప్పటికే ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఇటు టీడీపీకి ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీకి ఒక మంత్రి పదవి, 1 లేదా 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదు. అటు జనసేన కూడా అటు రాజ్యసభలో సభ్యత్వం లేదు, ఇటు కేంద్ర మంత్రిగా ప్రమోషన్ లేదు జనసేన పార్టీకి. జనసేన నుంచి కూడా ఒకరికి అవకాశాలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి, అటు బీసీ సామాజిక వర్గానికి, 2 సామాజిక వర్గాలకు, కీలకమైన సామాజిక వర్గాలకు ఇప్పటికే కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే వేమిరెడ్డి అటు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు, ఇటు నెల్లూరు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి హవాను తట్టుకోవడానికి ఒక మార్గం అయితే, రెండో మార్గం రెడ్డి సామాజిక వర్గాన్ని వేమిరెడ్డి కూడా దగ్గర చేర్చుకోవడానికి కూడా కేంద్రంలో ఒక మంత్రి పదవి అవకాశం ఇస్తే రెడ్డి సామాజిక వర్గాన్ని డైవర్ట్ చేయగలరు, ఆర్థికంగా బలవంతుడు, అదేవిధంగా రాజకీయాలను ప్రభావితం చేయగలరు, సున్నితుడు. ఏదైతే రాజకీయాల అజాత శత్రువు పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కీలకంగా ప్రచారం జరుగుతుంది. ఇటు రాష్ట్ర మంత్రివర్గం కూడా త్వరలో విస్తరిస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అది సంక్రాంతి తర్వాత విస్తరణ జరుగుతుందని ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరోవైపు ఏదైతే కొత్త సంవత్సరం ఉగాది నాటికి కొత్త క్యాబినెట్ రావచ్చు అంటూ మరోవైపు ఊహాగానాలు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు మాత్రమే క్యాబినెట్ పదవుల్లో రేసులో ఉన్నారు. ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారే. ఒకరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే, 2 కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, 3 వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడం, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరు దగ్గర బంధువులు కావడం, వీరిలో ఒక్కరికే అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అటు ఇప్పటికే మంత్రి ఇంకొక ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. కూటమిలో చాలా వరకు ఇంకా మిగతా సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వేమిరెడ్డి వైపే అన్నదానికి జగన్కు గతంలో అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడా ఇప్పటికీ వేమిరెడ్డికి టచ్లో ఉన్నారు కాబట్టి అనేటువంటి మరొక చర్చ కూడా జరుగుతోంది. ఈ కోణంలో చూడొచ్చంటారా? మురళి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే నేత అయితే కాదు. కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రం ఆయన రాజకీయాలు నెరపగలరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కర్నూలు ఇన్ఛార్జ్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అటు నెల్లూరు వ్యవహారాలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూసేవారు. అయితే జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను అనుకున్న వారికి తాను కోరిన విధంగా జగన్ సీట్లు ఇవ్వకపోవడం, చివరి నిమిషంలో పార్టీని మారి టీడీపీ కూటమిలో చేరడం, టీడీపీ నుంచి ఎంపీగా అవకాశం రావడం, అదేవిధంగా కోవూరు అసెంబ్లీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని, నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని కట్టడి చేస్తే జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడం అనేది ఒక కళ మాత్రమే మిగులుతుందంటూ టీడీపీ కూటమి ఎత్తులేస్తుంది. ఈ ఎత్తులు ఎంతవరకు పడతాయనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా అటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఆర్థికంగా తోడ్పడ్డాడు. తర్వాత టీడీపీ కూటమి కూడా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి జిల్లాలో 10 సీట్లు గెలవడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా సహాయం చేయడం, ఆర్థికంగా నిధులు సమకూర్చడం, ఆయా 10 నియోజకవర్గాలకు కూడా ఆయన జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలకు కూడా ఆయన డబ్బు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెల్లూరు జిల్లాలో మళ్ళీ పాతుకుపోకుండా, నెల్లూరు జిల్లాలో మళ్ళీ జగన్ తన హవా తిప్పకోకుండా ఉండడానికి మాత్రమే కూటమి స్కెచ్చులేస్తుంది. ఇటు కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని క్లారిటీగా వినిపిస్తుంది. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో నెల్లూరును టార్గెట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇప్పటికే ఇచ్చారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లా రాజకీయాలు కాకాని ప్రభావితం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ గెలవడానికి ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తుంది. ఈ స్కెచ్లు అడ్డుకోవడానికి మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రమే సాధ్యం అవుతుంది. మిగిలిన నేతలు ఎవరు కూడా ఆ స్థాయిలో లేరు. అదేవిధంగా టీడీపీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా, ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆయన జిల్లాను శాసించే స్థాయిలో లేరు. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిలో ఉంది కాబట్టే ఈ కూటమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కేంద్ర స్థాయిలో ముందుంచింది అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తుంది ఆ సామాజిక వర్గం? మురళి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇబ్బంది పడుతున్నారంటూ క్షేత్రస్థాయి నుంచి సీఎం చంద్రబాబు నాయుడుకి నివేదిక అందుతుంది. మరోపక్క ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం నష్టపోయిన సామాజిక వర్గం కూడా అదే అంటూ మరోవైపు కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డితో కూడా అదే సామాజిక వర్గం ఇబ్బంది పడింది. ప్రస్తుతం కూటమిలో కూడా అదే సామాజిక వర్గం ఇబ్బంది పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఆ సామాజిక వర్గానికి దగ్గర చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కూడా విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో జగన్ తన హవాను నెల్లూరు జిల్లా నుంచే మొదలు పెడతారంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. అందుకు తగ్గట్టుగానే నెల్లూరు పార్లమెంటు పరిధిలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతలతో పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని ఇన్ఛార్జిని పెట్టాలి, ఎవరిని మార్చాలి అనే దాని మీద తీవ్ర కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం కాక పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఇన్ టైంలో పూర్తి చేయాలంటూ నేరుగా నేతలను ఆదేశిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికే సంక్రాంతి అయింది కాబట్టి జగన్ త్వరలో జిల్లాల పర్యటన మొదలు పెట్టాల్సిన నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కమిటీలు వేగంగా పూర్తి చేయాలంటూ ఆయన ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రాబోయే నెలలో ఏదైతే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో ఆయన జిల్లాల పర్యటన మొదలవుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచే ఆయన పకడ్బందీగా స్కెచ్ చేశారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. నెల్లూరు జిల్లా నుంచే జగన్ తన పర్యటన మొదలుపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైసీపీ వర్గాల్లో కూడా ప్రచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కేంద్ర మంత్రి పదవి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వరించబోతోందనేటువంటి ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. నెల్లూరు రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం అయితే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వేమిరెడ్డికి ఛాన్స్ అంటూ కూడా నెల్లూరు రాజకీయాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. కేంద్రంలో అండగా ఉన్నటువంటి పార్టీలకు మరిన్ని పదవులు ఇవ్వాలని మోదీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు అయితే ఉన్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వేమిరెడ్డి పేరును కూటమి తెర మీదకి తీసుకొస్తోంది అనేటువంటి మాట. జగన్కు రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేయాలని కూటమి ప్లాన్లో భాగంగా కూడా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే నెల్లూరులో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిలో ఉంది కాబట్టి వేమిరెడ్డిని కేంద్ర మంత్రిగా చేస్తే ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం తమ వైపు తిరుగుతుందనేటువంటి ఆలోచన ఏమో కానీ మొత్తానికి కేంద్ర మంత్రి పదవి రేసులోకి దీనికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారనేది మాత్రం నెల్లూరు రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది.